అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈ రోజు నా అంశం వచ్చేసి అపశకునాలు. అంటే రోజులు కానీ అవి మంచి రోజులు కాదు, ఇవి మంచి రోజులు కాదు, అపశకునాల ఈరోజు నా అంశం. అపశకునాలు చేస్తున్నారు చాలామంది. ఈ వీడియో ద్వారా మీకు నేను నిజంగా అపశకునాలు అసలు చెయ్యవచ్చా చెయ్యొద్దా దాని గురించి క్లుప్తంగా చెప్తాను. అపశకునం పాటించడం ఉందా లేదా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీహుల్ జామి 3955 హదీస్ నంబర్. ఎవరైతే అపశకునాలు పాటిస్తారో వారు షిర్కు చేసినతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అంటే అపశకునాలు అంటే ఏంటి అంటే, కొంతమంది ఈ నెల మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ టైం మంచిది కాదు, ఎవరన్నా పిల్లి కానీ అడ్డం వస్తే అది మంచిది కాదు, ఉల్లు ఏదైతే ఉల్లు అంటారో అది కూడా అడ్డం వస్తే మంచిది కాదు. అయితే ఇది చాలా వరకు విస్తరించిపోయింది. ఈ రోజులలో ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, మరియు గ్రంథాలు ఎన్నో బోధిస్తున్నాయి. అసలు మనం ఇంకా అజ్ఞానంలోనే పడిపోయి ఉన్నాం సోదరులారా. అంటే ఎలా అంటే, కొంతమంది ఒకవేళ పిల్లలు కానీ అమ్మాయి గొడ్రాలు ఏదైతే ఆమె ఎదురొస్తే ఆమె ఎదురొచ్చింది ఈరోజు ఏం జరుగుతుందో, ఎవరైనా తుమ్మినా కానీ ఎదురొస్తే ఈరోజు ఏదవుతుందో, ఈరోజు ఏమవుతుందో అని చిన్న చిన్న వాటిని పట్టుకొని దీని ద్వారా నా పని ఆపడం జరుగుతుంది. ఈ తుమ్మారంటే నా పని కాదు, పిల్లి అడ్డం వచ్చిందంటే నా పని కాదు, కాకి ఏదైనా అరుచిందంటే ఎవరో వస్తారు, అరచేతి గులుగులా పెడుతుందంటే ఏదో జరుగుతుంది, మడిమలో కాలు గులగుల పెడుతుంది, దురద పెడుతుందంటే ఏదో జరుగుతుంది, ఎడమ కన్ను కొట్టుకోవడం, కుడి కన్ను కొట్టుకోవడం. అయితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అపశకునాలు అనేటివి లేవు, అవి మనం చేయకూడదు. ప్రతి వ్యక్తి ఏది జరగాలన్నా అది అల్లా తరపు నుంచెల్లే జరుగుతుంది. ఏదన్నా మంచి జరగాలన్నా అది అల్లా ఆజ్ఞతోనే, ఏదైనా చెడు జరగాలన్నా అది కూడా అల్లా ఆజ్ఞతోనే జరుగుతుంది సోదరులారా. అయితే చాలామంది ఎంతోమందిని మంగళవారం మంచి రోజు కాదు, ఈ రోజు మంచిది కాదు. మరి సోదరులారా, మంగళవారం ఎవరైనా డబ్బులు ఇస్తారంటే మరి తీసుకుంటారా? అలాగే మంగళవారం కొడుకో బిడ్డో పుడితే చంపుకుంటారా? అలాగే మంగళవారం రోజు ఏదన్నా మీకు లాభం జరిగిందంటే అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు అంటారా? లేదా మంగళవారం ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చారంటే వాళ్ళని కూడా వెళ్ళగొడతారా? లేదా మంగళవారం రోజు ఏదన్నా ఒకటి మీకు ఏది జరిగినా, అంటే మీకు ఏదన్నా సంతోషకరమైన విషయం జరిగినా అది కూడా మంచిది కాదంటారా? ఏంటి సోదరులారా, ఇంకా మనం అజ్ఞానంలోనే తాత ముత్తాతల కాంచెల్లి ఇదే పాటించుకుంటూ వస్తున్నారు సోదరులారా. ఇకనైనా తెలుసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనం ద్వారా ధార్మిక జ్ఞానం మనం నేర్చుకోవాలి. గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి, ఖురాన్ ఏం బోధిస్తుంది, హదీస్ ఏం బోధిస్తుంది అనేది మనం ఖచ్చితంగా సోదరులారా తెలుసుకోవాలి. చాలా వరకు ఇంకా ఎన్నో ఉన్నాయి అపశకునాలుగా, కొన్ని మాత్రమే నేను మీకు తెలియజేశాను. దయచేసి ఈ అపశకునాలకు దూరంగా ఉండండి. ఇది చేయడం వల్ల షిర్కుకు దారి తీస్తుంది. షిర్కు అస్సలే అల్లా క్షమించడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అపశకునాలు నమ్మద్దు, అపశకునాలు ఎవరైతే చేస్తారో అది షిర్కు అని చెప్పేసి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. చివరిగా నేను అల్లాతో దుఆ చేస్తున్నాను, ఈ అపశకునాల నుంచి ప్రతి ఒక్క కొత్త పనిని, ప్రతి ఒక్క బిదతు పనుల నుంచి అల్లా మమ్మల్ని రక్షించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధలకు అతీతంగా నడిచే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.